ఈ డైలీ కన్సిస్టెన్సీ మనకు ఒక బిగ్ డిసిప్లిన్ అవుతుంది. స్మాల్ డిసిప్లిన్ ఎవ్రీ డే ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ సక్సెస్ టుమారో. లేజినెస్ ఉండడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటో తెలుసా? ఫోన్, రీల్స్, యూట్యూబ్, తర్వాత వాట్సాప్ బ్రెయిన్కి ఇన్స్టాంట్ డోపమిన్ ఇస్తాయి. ఇప్పుడు మీ బ్రెయిన్కి చదువుకోవడం కానీ లేకపోతే వర్క్ చేయడం కానీ చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఫోన్ని దూరం పెట్టి వర్క్ చేయండి. సోషల్ మీడియాకి టైం లిమిట్ పెట్టుకొని యూజ్ చేయండి. అండ్ థర్డ్ వన్, వర్క్ టైంలో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకొని పని చేయండి. మీ ఎన్విరాన్మెంట్ని మీరు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. చాలాసార్లు మనకి ఏదైనా వర్క్ స్టార్ట్ చేద్దామంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. జస్ట్ 5 minutes స్టార్ట్ చేయండి. సో ఈ 5 minutes మీరు స్టార్ట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes చదవడం కానీ లేకపోతే 5 minutes వర్కౌట్ చేయడం కానీ 5 minutes ఇంకా వేరే వర్క్ ఏదైనా చేయడం కానీ. మోస్ట్ ఆఫ్ ద టైం 5 minutes తర్వాత మీ బ్రెయిన్ ఫ్లోలోకి వెళ్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరే కంటిన్యూ చేస్తారు. డిసిప్లిన్ అంటే ఒక పెద్ద థింగ్స్ చేయడం కాదు, జస్ట్ స్టార్ట్ చేయడం కూడా ఒక డిసిప్లిన్. చాలామంది వాళ్ళకి వాళ్ళే నేను ఒక లేజీ పర్సన్ని, నాతో కాదు, చేయలేము, నాతో వల్ల కాదు అని అనుకుంటారు. అదే ప్రాబ్లం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం చేయాలంటే మీ ఐడెంటిటీని చేంజ్ చేసుకోండి. సో మీరు అది చెప్పుకున్న బదులు మిమ్మల్ని మీరు ఐఎమ్ డిసిప్లిన్ పర్సన్, ఒక